మిర్చి మాధవి గారు మనతో పాటు ఉన్నారు. మన అందరికీ ఫేవరెట్. వెల్కమ్ చెప్పేద్దాం. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? నేను ఫంటాస్టిక్ ఉన్నాను. హౌ ఆర్ యూ లిఖిత? వెరీ గుడ్ మ్యామ్. యాక్చువల్లీ మిమ్మల్ని ఇలా నేరుగా చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో సీరియల్స్‌లో, ఎన్నో సినిమాల్లో నటించారు మీరు. దాదాపు 300 పైగా సినిమాల్లో కూడా నటించారు. 18 ఏళ్ల జర్నీ మీది. ఎలా అనిపిస్తుంది మ్యామ్ ఇక్కడి వరకు రావడం? ఇక్కడి వరకు రావడం ఎలా ఉంటుందంటే చాలా నడిచామని చూసుకుంటే ఒక 2 అడుగులు నడిచినట్టు అనిపిస్తుంది. ఇంకా చాలా దూరం ఉందనిపిస్తుంది. ఇంకా అచీవ్డ్ అన్న ఫీలింగ్ రాదు. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తుంది అన్న పేరైతే తెచ్చుకున్నా. సో ఐమ్ హ్యాపీ. అయితే ఆన్ స్క్రీన్ మేము చూస్తూ ఉన్నాము. ఆఫ్ స్క్రీన్ మాధవి గారు ఎలా ఉంటారు? అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. మాధవి ఎలా ఉంటుందంటే ఎక్కడ రకరకాల చోట్ల రకరకాలుగా ఉంటాను నేను. ఎక్కడ అనేది చెప్తే నేను చెప్తాను. ఒక ఇంట్లో అమ్మగా అందరిని బాగా చూసుకుంటారు. మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంటారు. అయితే ఆఫ్ స్క్రీన్ విషయానికి వస్తే నేను విన్నది మీరు టీచింగ్, సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పిస్తూ ఉంటారని విన్నాను. యాక్టింగ్ తో పాటు ఇది కూడా చేస్తుంటారా మీరు? అసలు బేసికలీ నేను ట్రైనరే కదా. ఐ వాజ్ ఇన్ వర్కింగ్ ఎంప్లాయీ. చాలా సార్లు చెప్పాను నేను. నేను ట్రైనింగ్ చేయడం కోసం బోల్డ్ సర్టిఫికేషన్స్ చేశాను. ఎన్ఎల్పి అనేది కూడా చేశాను. సో ఐఎమ్ అ సర్టిఫైడ్ ట్రైనర్. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు టీచర్స్కి బిఎడ్ ఎంఎడ్ ఉంటుందో అట్లా మాకు ట్రైనర్స్కి కొన్ని సర్టిఫికెట్స్ చేయాల్సి ఉంటుంది. సో ఐ హావ్ డన్ దట్ సర్టిఫికేషన్. మాస్టర్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్స్ అంటే మూవీస్ లోకి రాకముందు అంటే యాంకరింగ్ చేస్తూ బికాస్ దట్ ఈస్ మై ప్రొఫెషన్. ఓకే. ఇదేదో ప్యాషన్ గా వచ్చి ఇప్పుడు రోల్స్ రివర్స్ అయ్యాయి అనమాట. దిస్ ఇస్ యాక్టింగ్ హెస్ బికమ్ మై ప్రొఫెషన్, దట్ హెస్ బికమ్ మై ప్యాషన్. 18 years 300 మూవీస్ అంటే మామూలు విషయం కాదు. సీరియల్స్ కూడా చేస్తున్నారు. అయితే సాఫ్ట్ స్కిల్స్ విషయం మనం మాట్లాడుకుంటే అది అవసరం అంటారా? సాఫ్ట్ స్కిల్స్ మెయిన్ గా ఎందుకు అడిగానంటే ఈ మధ్యన జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో చూస్తుంటాం కొంచెం డీవియేట్ అవుతూ ఉంటారు. రెస్పెక్ట్ విషయంలో కానీ, బిహేవియర్ విషయంలో కానీ. దాన్ని డీల్ చేయడంలో సాఫ్ట్ స్కిల్స్ ఏమైనా పనికొస్తాయంటారా? సాఫ్ట్ స్కిల్స్ అనేది ప్రతి మనిషికి అవసరం. ప్రతి మనిషికి. ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న ఎంప్లాయీ నుంచి మేనేజర్ అండ్ సిఇఓ, ఫౌండర్ దాకా సాఫ్ట్ స్కిల్స్ అవసరం. అంటే బిహేవియర్ కరెక్ట్గా ఉంటే, అంటే మన పాత వాళ్ళు సామెతలు పద్యాల రూపంలో చెప్పారు. ఎలా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నారు. అంటే ఏంటి? కరెక్ట్గా మాట్లాడడం. అంటే వాళ్ళ ఉద్దేశం కమ్యూనికేషన్ సరిగ్గా పెట్టుకోవడం. ఒక చిన్న పదంలో బోల్డ్ ఇంత విడమర్చి చెప్పారు వాళ్ళు. అలాగే ఇప్పుడు చూస్తే స్టాటిస్టిక్స్ కనుక సాఫ్ట్ స్కిల్స్వి చూస్తే హార్డ్ స్కిల్స్ అంటే అంతా బాగుండి ఇంటర్వ్యూస్ బాగా అయ్యి వచ్చిన ఎంప్లాయీస్ 3 నెలల్లో లే ఆఫ్ అయిపోతారు. లేకపోతే 6 నెలల్లో వాళ్ళని తీసేస్తారు. ఎందుకు? వాళ్ళే కోరి పెట్టుకున్నారు కదా. సో ఏం జరుగుతుంది? అక్కడ ఈ సాఫ్ట్ స్కిల్స్ వస్తాయి అనమాట. ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ ప్రాపర్లీ పర్ఫార్మింగ్ ఆర్ ఆ పర్సన్కి కరెక్ట్ సాఫ్ట్ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా ఆ జాబ్లో ఉంటారు. సాఫ్ట్ స్కిల్స్ అనేది 85% రోల్ ప్లే చేస్తుంది. ఓన్లీ 15% ఈజ్ యువర్ అకాడమిక్ అండ్ యువర్ అచీవ్మెంట్స్. అయితే మనం ఇందాక మాట్లాడుకున్నాం సాఫ్ట్ స్కిల్స్ గురించి. అంటే మీ ఉద్దేశంలో సాఫ్ట్ స్కిల్స్ ఉంటే జాబ్ వచ్చేస్తుందా? సాఫ్ట్ స్కిల్స్ ఉంటే జాబ్ వచ్చేది, కానీ సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే జాబ్ రాదు. డిడ్ ఐ ఆన్సర్ యూ? yes. అంటే ఓన్లీ టెక్నికల్ స్కిల్స్లో నేను చాలా తోపుతురుం అంటే యాటిట్యూడ్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్ బిహేవియర్ సరిగ్గా లేదు అంటే కనుక దే హ్యావ్ సెవరల్ రౌండ్స్ టు టెస్ట్ యువర్ పర్సనాలిటీ. అంటే మనం ఎవరికి ప్లీజింగ్గా ఉండక్కర్లేదు, బట్ ఆల్సో మనం అన్ప్లెజెంట్గా కూడా ఉండకూడదు కదా. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ప్లెజెంట్గా ఉండడం వేరు, ప్లీజింగ్ వేరు. ప్లీజింగ్ ఈజ్ తెచ్చిపెట్టుకున్న ఆర్టిఫిషియాలిటీ. యూ డోంట్ నీడ్ దాట్. బట్ ఏంటంటే ఒక అర్థం చేసుకోవడం, ఎంపతి, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఈ రోజులలో అది తక్కువైపోయింది చూస్తుంటే. అలాగే మీరు మెంటల్ హెల్త్ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు అని విన్నాము. ఈ రోజులో అందరు ఇవ్వాలి, కాకపోతే చిన్న చిన్న రీజన్స్ కి కూడా బాగా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. చాలా మంది ఫిజికల్ గా బాగా వర్కౌట్స్ చేసి మేము బాగున్నాం అనుకుంటారు, మనకి మెంటల్ హెల్త్ మర్చిపోతూ ఉంటారు. మరి అక్కడ మీరు ఎలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? ఎవరికి ఏం చేయాలని చెప్తారు? నేను ప్రాక్టీస్ అంటే ఎంత ప్రాక్టీస్ చేసినా మనకు నేచర్ అనేది ఒకటి ఉంటుంది. ఒక పోకడ అంటారు. అంటే ఒక తీరు ఉంటుంది ఒక మనిషికి. అది తప్పి బిహేవ్ చేయడం అనేది కష్టం. బేసికలీ మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు కదా. ఎందుకు మీ ఇంట్లోనే మీ కజిన్స్, మీ ఏజ్ వాళ్ళు,
లేకుంటే మీ బాబాయిలు, మీ పిన్నులు, మామయ్యలు వాళ్ళని పోల్చుకుంటేను ఒకళ్ళు ఒకలా ఉంటారు, ఇంకోలా ఉంటారు, రైట్? కరెక్ట్. అందరూ ఒకేలాగా ఆలోచించడం కష్టం. ఎంత చైనాలో అందరూ ఒకేలాగా ఉన్నా వాళ్ళు కూడా డిఫరెంట్గా ఆలోచిస్తారు కదా. అవును. సో అలా ఉన్న కొన్ని పద్ధతులు ఒకటేలాగా ఫాలో అవ్వాలి, రైట్? కొన్ని పద్ధతులు అంటే ఇప్పుడు ఈ మెంటల్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది, ఇప్పుడు నేను ఒకవేళ అలా ఉన్నా కూడా, నేను గుర్తు పెట్టుకున్నా కూడా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అగైన్ వీ హ్యావ్ టు మేక్ అ కాన్షియస్ ఎఫర్ట్ టు మెయింటైన్ దట్ మెంటల్ హెల్త్. ఇప్పుడు ఈ విషయంలో నేను దీనికి ట్రిగర్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం ఏదో జరిగింది, ట్రిగర్ అయ్యి నేను అరిచి గోల పెడితే అప్పటి వరకే నేను సాటిస్ఫైడ్ అవుతాను, అప్పటి వరకే నా ఈగో చల్లారచ్చు. కానీ ఏదైతే ఆ ఇష్యూ ఉందో దానిలో అసలు జరగాల్సిందేంటి, జరిగిందేంటి, ఎవరు రైట్ ఎవరు రాంగ్ కాదు, ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఇట్స్ నాట్ యువర్ వే, ఇట్స్ నాట్ మై వే, ఇట్ ఈస్ ద రైట్ వే అనేది ఒకటి ఆలోచించి, ఓకే నేను తప్పు, వాజ్ ఐ రాంగ్ అనేది ఒకటి క్వశ్చన్ వేసుకుంటాను. ఇఫ్ మై కాన్షియస్ టెల్స్ యు ఆర్ రాంగ్, షటప్ యు బ్లడీ అని నాకు వచ్చింది అనుకో వెనక్కి, అప్పుడు ఓకే అని నేను మళ్ళీ దాన్ని చేసుకో, దిస్ ఇస్ మెంటల్ హెల్త్. అప్పుడు ఏంటంటే మన దగ్గరే ఉంటుంది. లేదంటే ఇప్పుడు నేను ఇఫ్ ఐ డోంట్ అగ్రీ, అది తప్పు, నేను ఒప్పుకొని అనుకోండి, నా తప్పు కాదు, అందరిది తప్పు, ప్రపంచంలో అందరి తప్పు, నేను రైట్ అని అనుకున్న ప్రతి ఒక్కడు ఫూలే. ఇఫ్ ఐ స్టార్ట్ థింకింగ్ లైక్ దాట్, నాకు తెలుసు ఇంటర్నల్లీ దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ విద్ ఇన్ మై హెడ్. అది లేకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ క్లియర్గా ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ ఏంటంటే నో హేట్రెడ్ ఫర్ ఎనీబడి, నో యాంగర్ ఫర్ ఎనీబడి, దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. నో హేట్రెడ్, నో యాంగర్. ఈ యాంగ్రీ అండ్ హేట్ అనేది ఏంటంటే చాలా పెద్ద విషయాలు అవి. ఇప్పుడు నువ్వు చూస్తే రకరకాలుగా మనుషులు ఏదర్ సెల్ఫ్ని హేట్ చేసుకోవడం ఆర్ అదర్స్ని హేట్ చేయడం. సెల్ఫ్ని ఎంత లెవెల్లో హేట్ చేస్తున్నారు, దే ఆర్ taking the extreme steps. I don't want to take the name. Yes. Okay, or they are taking extreme steps, others ni hate chesi. చిన్న పిల్లవాడిని ఒక ఆమె బెంగళూరు టెక్కి ఎన్నో జరుగుతుంది. అండ్ దెన్ వీఆర్ సీయింగ్, అరే యూట్యూబ్ ఓపెన్ చేస్తే పొరపాటున వచ్చి నొక్కినందుకు ఆల్గరిథం అలా వర్కౌట్ అయ్యి అవే వస్తాయి మనకి. ఏ రోజు ఏం జరుగుతుందా అని భయపడాల్సి వచ్చిన రోజు. అంటే ఇలా కూడా జరుగుతుంది, ఇలా కూడా సమాజం ఉందా అని చెప్పి దడ్డే నేను అనుకుంటా, అబ్బా మా సినిమా ఎంత బెటర్ అబ్బా, ఇలాంటివన్నీ చూపించదులే అని ఫీల్ అవుతా. నో, పీపుల్ సేనో సినిమాలు చూసి పాడవుతున్నారు, అంటే అవి చూసి సినిమాలు పాడవుతున్నాయి అని చెప్పాలి నేను. ఇప్పుడు అది చూసి బయోపిక్లు తీస్తున్నారు కదా, రైట్? సో మెంటల్ హెల్త్ అనేది ముందే, అంటే అది పుట్టే ముందే దాన్ని చెక్ చేసుకుంటే యూ కెన్ కర్బ్ అంట. నేను ఎవరికైనా నేను చెప్పేటప్పుడు, నా స్టూడెంట్స్ అనుకోండి, నా క్లయింట్స్, నేను అనేది ఒక అంతవరకు పీక్ వరకు వెళ్ళే వరకు మనం పైల్ చేసుకోవడం ఎందుకు, ఆదిలోనే మనం దాన్ని తుంచి పడేసాం అనుకోండి, ఇంకా పెరగదు అది. మొక్క ఒక కలుపు మొక్క ఉంది, మంచి మనకి ఫ్రూట్స్ ఎప్పుడన్నా మీరు పెంచారా, మొక్కలు పెంచారా? డిడ్ యూ? అంటే ఇప్పుడు చిక్కుడు పాదు విపరీతంగా చిక్కుడుకాయలు వస్తాయి, దొండపాదు విపరీతంగా దొండకాయలు వస్తాయి, వంకాయ గంట అంటే చాలా నేచర్ అది. సో అంత విరివిగా రావడం దాని నేచర్. అది కలుపు మొక్కలు ఉంటే దాని సారం ఎద్దినేసి పురుగు బట్టి నానా బ్రష్ బట్టి పట్టించుకోకపోతే మొత్తం పాడైపోతుంది. సో మన మనసు, మైండ్, మనం కూడా అలాగే. యూఆర్ లైక్ న్యాచురలీ వెరీ గుడ్. పుడుతూనే ఎవడు నర్సు వచ్చి ఎవరికి నీకు హంతకుడు పుట్టాడని ఏ తల్లికి చెప్పింది, దొంగ పుట్టాడని ఏ తల్లికి చెప్పింది? అందరూ అంటూ ఉంటారు కదా, మీ పెంపకంలో తప్పు ఉంది అది అంటే. పెంపకంలో తప్ప, అది మళ్ళీ డిబేటబుల్ ఇష్యూ. ఎందుకు అలా అయ్యాడు అనేది, సొసైటీ వల్ల అయ్యాడా, ప్రెషర్ వల్ల అయ్యాడా, పియర్స్ని చూసి నేర్చుకున్నాడా, ఫ్రెండ్స్ వల్ల చెడిపోయాడా, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడా? అగైన్ మళ్ళీ చెప్తాను నేను, పెంపకంలో అంటే ఏ తల్లి పోయి దొంగతనం చేసి నాకు డబ్బులు లే అని చెప్తుంది, ఏ తండ్రి చెప్తాడు, బుద్ధులు అందరూ చెప్తారు. సో ఓన్లీ ఆ పర్సన్స్ ఇండివిజువల్ పెరిగేటప్పుడు తన ముందు ఏముండేది, ముందుకి ఇప్పటికి తేడా. జంజీ అన్నావు కదా, ముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే, ముందు దేర్ వర్ పీపుల్ ఇన్ హౌస్, ఎల్డర్లీ పీపుల్, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వచ్చేపోయే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని పనులు చేయాల్సి వచ్చేది. నేను చేసిన గాడి చాకరీ ప్రపంచంలో ఎవరు చేసి ఉండరు. ఎంత పనులు చేసి ఇట్స్ లైక్ దిస్ నౌ. మాకు బ్లింకిట్లు లేదే, మాకు జెప్టో లేదే, మాకేం లేదే, ఏది కావాలన్నా వెళ్ళడం, పరిగెత్తుకొని వెళ్ళడం, రావడం. దస్ వీఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ టుగెదర్. ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది, మమ్మీకి హెల్ప్ చేసేవాళ్ళము, వచ్చిన వాళ్ళకి ఏంటి ఇంపార్టెన్స్ కదా,
నా కోసం అరే వెళ్ళి తను తీసుకొచ్చింది అన్న ఒక ఫీల్ ఉండేది. పెద్దవాళ్ళు ఏమని చెప్తే సరే అనేవాళ్ళం, ఎదురు చెప్పేవాళ్ళం కాదు. పెద్దవాళ్ళకి ఇలా మాట్లాడతావా అంటే మాట్లాడకూడదా అని చెప్పి నేర్చుకున్నాం మేము. ఇప్పుడు అంతా ఫోన్లో అయిపోయింది జీవితం. ఫోన్ కాదు, ఇప్పుడు ఎవరికైనా చెప్పేమన్నా తీసుకునే స్వభావం ఎవరికి తీసుకునే లేదు. కాదు, వీళ్ళేంటి నాకు చెప్పేది అన్నట్టు. ఒక లుక్ లో ఎంత అర్థమైంది చూసావా, వాళ్ళు ఇంకా బోల్డ్ చెప్తారు. ముఖ్యంగా జెన్జీలో ఇది చూస్తున్నాం కదా, వాళ్ళు ఏది చెప్పినా అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు. తెలియదు, చెప్తే వినరు, మూర్ఖత్వం. అంతా పోయినాక మళ్ళా ఏమనొద్దు, ఏమైనా జరిగాక మళ్ళా ఏమనొద్దు, ఓకేమ్మా పర్లేదులే ఓకే అలా అంటే వాళ్ళు నచ్చుతారు, చెప్పేవాళ్ళు నచ్చరు. మంచి చెప్పేవాళ్ళు ఈ మధ్యన తక్కువైపోయారు, చెప్పినా తీసుకోలేకపోతున్నారు. సో అందుకే కదా వాళ్ళకి డార్క్ సర్కిల్స్, నిద్రలు పోరు, తిళ్ళు తినరు, ఫ్రెండ్స్ వద్దు, రిలేటివ్స్ వద్దు, ఏం కావాలి మరి లైఫ్లో, చదువు వద్దు, కష్టపడద్దు, డబ్బులు కావాలి జల్సాకి. సో వెరస్ నేను చెప్పొచ్చేదంటే, నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లా, ఎవరు సరిగ్గా చెప్పినా. ఇప్పుడు ఇదివరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు మా జనరేషన్ అప్పుడు. మా దగ్గర అసలు ఒక ఇన్ఫర్మేషన్ రావాలంటే, ఒక పిహెచ్డి చేయాలంటే చచ్చిపోయే వాళ్ళు. సో ఎందుకు ఒకళ్ళు అసైన్ చేసి పర్టికులర్ ప్రొఫెసర్ అసైన్ అయ్యాక ఆయన దయాభిక్ష మీద వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఇప్పుడు ఈ గది పట్టదేమో, ఒకవేళ నోట్స్ రాయాలంటే అంత డౌన్లోడ్ చేసుకోవచ్చు నువ్వు గంటలో ఇట్లా ఇన్ఫర్మేషన్, కానీ దాన్ని అబ్జార్బ్ చేసుకొని చేసేవాళ్ళు లేరు. సో ఇప్పుడు ఏంటంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా దాన్ని ప్రాసెస్ చేసే మైండ్ తగ్గిపోతుంది, కెపాసిటీ తొందరగా అయిపోవాలి, ఇన్స్టెంట్ లైఫ్, ఇన్స్టెంట్. సో మనం దీని నుంచి అంటే చాలా పెద్ద లెవెల్లో ఇది రిపేర్ అవ్వాలంటే మాలాంటి ట్రైనర్స్ చాలా అవసరం. వెరసి చెప్పేది ఏంటంటే నేను, సో దట్ ఈస్ వేర్ ద సాఫ్ట్ స్కిల్స్, దట్ ఈస్ వేర్ ద సాఫ్ట్ స్కిల్స్ కమ్ ఇన్ పిక్చర్. సో అది విషయం.